ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపినా వెనకడుగు వేయొద్దని, అవసరమైతే 4 నెలలు జైలుకు వెళ్లి రావడానికి సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా పోరాడాలన్నారు. జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, పార్టీ సమర్థంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు.